ఇంటర్నేషనల్ డెసిషన్ తీసుకుంది. విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులని తగ్గించాలనుకోని నిర్ణయం తీసుకుంటుంది. మే, జూన్ అలాగే జూలై నెలల్లో భారీగా ఎయిర్ ఇండియా సర్వీసెస్ తగ్గనున్నాయి. ప్రధానంగా ఇటు యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ వెళ్ళే విమాన సర్వీసులన్నింటినీ కూడా తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల అంతర్జాతీయ రూట్లు ఆర్థికంగా భారంగా మారాయి. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నామంటూ ఎయిర్ ఇండియా అఫీషియల్గా ఎయిర్ ఇండియా చెప్పుకొచ్చింది. CEO క్యాంప్బెల్ విల్సన్ ఆయన మాట్లాడారు. మార్చి 31, 2026తో ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. 22,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది ఎయిర్ ఇండియా. సాధారణంగా విమానాయ సంస్థల నిర్వహణ ఖర్చుల్లో ఇంధనం వాటా 30 నుంచి 40% ఉంటుంది. మిడిల్ ఈస్ట్ వార్ కారణంగా ఇది 55 నుంచి 60% ఇంధన వాటా ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అని అంటూ ఎయిర్ ఇండియా CEO మాట్లాడుకొచ్చారు. అలాగే టార్గెటెడ్ రూట్స్ ఒకసారి మనం చూస్తే కనుక యూరోప్, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఈ ప్రాంతాలకు వెళ్ళే ఎయిర్ ఇండియా సర్వీసెస్ మరి ముఖ్యంగా ఈ రూట్స్లో తిరిగే ఫ్లైట్స్ని తగ్గించబోతున్నట్టు తెలుస్తుంది. అన్వయబుల్ టిప్పింగ్ పాయింట్. CEO క్యాంప్బెల్ విల్సన్ ఆయన స్టాఫ్కి చాలా క్లియర్గా ఎయిర్ స్పేస్ క్లోజర్స్, ఈ యుద్ధం కారణం వల్ల అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణం ఒకటి, యుక్రెయిన్, రష్యాకి సంబంధించిన యుద్ధ కారణాల వల్ల, మరి ముఖ్యంగా పాకిస్తాన్, అప్పుడప్పుడు పాకిస్తాన్ కూడా తన ఎయిర్ స్పేస్ని ఇండియాకి వ్యతిరేకంగా ఎప్పుడైనా స్టేట్మెంట్స్ జరిగినా, ఏదైనా జరిగినా ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేయడం. సో ఇలా ఎయిర్ స్పేసెస్ అన్నీ కూడా క్లోజ్ ఉండడం వల్ల ఫ్యూయల్ కాస్ట్లు పెరగడం, ఎయిర్ స్పేసెస్ క్లోజ్ ఉండడం వల్ల ఆ రూట్స్, లెంతీ రూట్స్ తీసుకోవాల్సిన ప్రయత్నం చేయడం, దానివల్ల ఫ్యూయల్ కాస్ట్లు, మెయింటెనెన్స్ కాస్ట్లు, సర్వీస్ కాస్ట్లు పెరిగిపోతున్నాయి. లాంగర్ ఫ్లైట్ పాత్స్ అంటే ఎక్కువ ఫ్యూయల్ కాలుతుంది ఒకసారి ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడం వల్ల. సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సిన అవసరం పడుతుంది. ఆ సుదీర్ఘ ప్రయాణాల వల్ల ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ కాలిపోతుంది. దాంతో ఎక్కువ ప్రీమియంకి టికెట్ రేట్లని అమ్మాల్సిన పరిస్థితి. దాని బదులు అసలు ఆ సర్వీసెస్ని తగ్గించాలి అంటూ ఎయిర్ ఇండియా డెసిషన్ తీసుకుంది. ఎయిర్ ఇండియా గ్రూప్ ఎస్టిమేషన్ 2026 ఫైనాన్షియల్ ఇయర్ గాను 22,000 కోట్ల లాసెస్ ఇప్పటిదాకా అయినట్టు ఎయిర్ ఇండియా అఫీషియల్గా చెప్పుకొస్తుంది. ఫేర్ హైక్ సీలింగ్స్. ఎయిర్లైన్ ఒక పక్కన తన ప్రైజెస్ని పెంచుకునే అవకాశం కూడా లేకపోవడం, అంటే ఫేర్ హైక్ సీలింగ్స్ అంటే దానికంటూ ఒక లిమిట్, ఒక క్యాప్ని పెట్టడం. ఆ ఫేర్స్ కెనాట్ బి రైజ్డ్ ఫర్దర్ వితౌట్ సివియర్లీ ఇంపాక్టింగ్ ప్యాసింజర్ బుకింగ్స్. ATF ఫ్యూయల్ ప్రైజెస్ మే 2026 ఒకసారి మనం చూస్తే కనుక ఫ్యూయల్ సాధారణంగా 30 to 40% ఇండియన్ ఎయిర్లైన్స్ ఆపరేటింగ్ చేసే ఆపరేషన్స్లో దాని ఖర్చు, అంటే ఎయిర్లైన్స్కి వచ్చే ఖర్చు ఫ్యూయల్ మీద 30 to 40%. కానీ ప్రస్తుతానికి 55 నుంచి 60% ఈ ఫ్యూయల్ ప్రైసెస్, అంటే 55 నుంచి 60% ఎయిర్లైన్స్కి సంబంధించిన డబ్బంతా కూడా ఫ్యూయల్ మీదనే వెళ్ళిపోతే ఇంకా మెయింటెనెన్స్కి, స్టాఫ్కి, ఎయిర్పోర్ట్స్లో పే చేయాల్సిన ఆ పార్కింగ్ స్పేసెస్కి, వీటన్నిటికీ డబ్బులు కట్టలేని పరిస్థితి. ఇవన్నీ కట్టక అప్పుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఆల్రెడీ 2026లో 22,000 కోట్లు నష్టంలో ఎయిర్ ఇండియా ఉందంటే ఆలోచించవచ్చు. సో ATF ప్రైజెస్, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రైజెస్ మే 1 నుంచి 5% పెంచారు ఇమీడియట్గా. అంటే $1,511 ఒక కిలో లీటర్కి ఢిల్లీలో ప్రస్తుతానికి దాని రేటు. అంటే 1 కిలో లీటర్కి $1,511 ఖర్చు అవుతుంది. అంటే 73 రూపాయలు ప్రతి లీటర్కి ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ చేస్తున్న ప్రతి ఎయిర్ ఇండియా ఫ్లైట్కి 73 రూపీస్ పర్ లీటర్ పెరిగిందంట. డొమెస్టిక్ ఫ్లైట్స్ ఒకసారి చూస్తే కనుక డొమెస్టిక్ ఫ్లైట్స్కి గవర్నమెంట్ డొమెస్టిక్ ఫ్యూయల్ ప్రైస్ 25%, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వీటన్నిటికీ సంబంధించి ఒక 25% హైక్ జరిగినా కూడా ATF దానికి సంబంధించిన డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి మాత్రం ఎలాంటి అంతరాయం కలగట్లేదు. అంటే ఇండియా పరంగా ఏవైతే ఫ్లైట్స్ ఫ్లై చేస్తున్నాయో వాటికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ATF ప్రైజెస్ పెరిగినా కూడా
ఇండియాలో ఉన్న డొమెస్టిక్ ఫ్లైట్స్కి సంబంధించిన ప్రైజెస్ని పెంచకూడదంటూ ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ వల్ల డొమెస్టిక్ ఫ్లైట్ ప్రైసెస్ మాత్రం అలానే ఉండబోతున్నాయి. దే విల్ బీ అన్చేంజ్డ్, స్ట్రిక్ట్లీ అన్చేంజ్డ్ అంటూ చెప్పుకొస్తున్నారు. సో ఓవరాల్గా ఎక్స్పోర్ట్ డ్యూటీస్ కూడా కొంత రివైజ్ చేశారంట. మే 1 నుంచి మనం చూస్తే స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఆన్ ఏటీఎఫ్, ఈ ఎయిర్ప్లేన్స్కి సంబంధించిన ఈ ఫ్యూయల్ పైన ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీ కూడా పెరిగింది. ప్రతి లీటర్ పైన 33 రూపాయల నుంచి 42 రూపాయలకి పెంచారంట. అలాగే ఎక్స్పోర్ట్ డ్యూటీ ఆన్ డీజిల్ 23 రూపాయలు. సో మొత్తం మీద ఎక్స్పోర్ట్ డ్యూటీ వీటన్నిటిపైన కూడా ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగాయి. దాంతోపాటు ఎక్స్పోర్ట్ డ్యూటీ పైన కూడా ప్రైసెస్ పెరిగాయి. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ, సివిల్ ఏవియేషన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ అనేది ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉంది, ప్రస్తుతానికి మూతపడే అవకాశం ఉంది, ఆపరేషన్స్ అన్నిటిని కూడా నిలిపివేసే సిచ్యువేషన్ ప్రస్తుతానికి నెలకొని ఉంది అంటూ ఇటు ఎఫ్ఐఏ కూడా, అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి కూడా ఒక ఇంటిమేషన్ ప్రైవేట్ ఫ్లైట్ ఎయిర్లైన్ ఆపరేటర్స్ అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ని కొంత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అని కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ డెసిషన్ పైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఇంటర్నేషనల్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఒక్కసారి మనం చూస్తే $126 పర్ బ్యారెల్కి చేరుకున్నాయి. దాని ద్వారా జెట్ ఫ్యూయల్ కాస్ట్, క్రిటికల్ ఎయిర్ స్పేస్ క్లోజర్స్, వీటన్నిటి వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సచిన్ అందుబాటులో, నా కొలీగ్ సచిన్ అందుబాటులో ఉన్నాడు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? అసలు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ ఇంపాక్ట్ ఎంతగా అసలు ప్రపంచ దేశాల మీద, మరి ముఖ్యంగా ఇండియాలో ఉన్న ఎయిర్ ఇండియా పైన కూడా చూపిస్తుంది అనుకోవాలా ఏంటి? వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు మారుతున్న జియో పాలిటిక్స్ ఇంపాక్ట్ మాత్రం ఎయిర్ ఇండియా మీద ఉందనుకోవాలి. ఇది ఒక విధంగా చెప్పాలంటే భారతీయులకు, మరి ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్ళకి బహుశా కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఎందుకంటే మనం మాట్లాడుకున్న సందర్భంలో ఎక్కువగా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ కూడా ఉంటూ ఉంటాయి, దాంతోపాటు మిగిలిన ఏవియేషన్స్ ఉంటాయి. బట్ ఎయిర్ ఇండియా మీద ఎక్కువగా మనం డిపెండ్ అవుతూ ఉంటాం. అండ్ ఇది బహుశా కొట్టిపారలేని అంశం. అయితే ఎయిర్ ఇండియా ఇప్పుడు 100 విమానాలు రద్దు చేయబోతుందనే వార్త మీద మాత్రం ఒక్కసారి క్లారిటీగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కళ్యాణ్, ఎయిర్ ఇండియా కొన్ని సర్వీసెస్ ని, ఫ్లైట్స్ ని తాత్కాలికంగా లేకపోతే షెడ్యూల్ నుంచి తీసాయని చెప్పి నిర్ణయించుకుంది. ఇది మాత్రం పక్కా. అయితే ఇది మొత్తం ఒక 100 ఫ్లైట్స్ వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా. అయితే ఈ నిర్ణయం వెనకాల సాధారణంగా ఉండే కారణాలు ఏంటంటే, తక్కువ ప్రయాణికులు, కొన్ని రూట్స్ లో ప్రయాణికులు తగ్గిపోతే ఫ్లైట్స్ నడపడం నష్టం ఉంటుంది. కాబట్టి లో డిమాండ్ ఉన్న రూట్స్ ని ఇన్నాళ్ళు ఏంటంటే ఒకవేళ ఉన్నా లేకపోయినా వాటిని నడిపించింది. అక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి నేను ఎగ్జాంపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్తున్నాం అనుకుందాం. దాంట్లో ఒక 100 సీట్లు, లేకపోతే ఒక 50 నుంచి 100 సీట్లు, 70 సీట్లు ఉన్నాయనుకుందాం. దాంట్లో ఒక 30%, 40%